వాటర్ మిలన్ అనగానే మనకు చటుక్కున గుర్తొచ్చేది లోపల రెడ్‌గా ఉంటుంది, పైన పచ్చగా ఉంటుందని తెలుసు. కానీ ఇంకొక రకం ఉంది. అదే పసుపు కలర్‌లో ఉండే వాటర్ మిలన్ మాట. సో, ఈ యెల్లో పుచ్చకాయ జ్యూస్ అయితే ఈరోజు మన రెసిపీ. కానీ ఈ జ్యూస్ చేయడం అందరికీ వచ్చు కాబట్టి దీనికోసం నేను జ్యూస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, చాలా చాలా అందంగా ఉంది కదండి. ఎల్లో కలర్ పుచ్చకాయ తినడం అనేది నేను ఇది సెకండ్ టైం మాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అత్తయ్యగారు నేను కూడా ఒక ప్రయోగం చేసి ఎల్లో కలర్ పుచ్చకాయలు వస్తాయా లేదా అని చెప్పేసి విత్తనాలు ఎక్కడి నుంచో తీసుకొస్తే వాటిని దాచిపెట్టి మరీ పండించుకుని తిన్నాం అన్నమాట. సో, చిన్న చిన్నగా ఉండగానే తిన్నాం. చాలా స్వీట్‌గా ఉన్నాయి. అండ్ ఇది నేను ఒమాన్ వచ్చాక ఇది సెకండ్ టైం తినడం మాట. చాలా చాలా స్వీట్‌గా అయితే అనిపించింది. రెడ్ కలర్ పైన ఇంకా స్వీట్‌గా అనిపించింది. సో, ఇదైతే వెస్ట్ ఆఫ్రికాలో లభించే యెల్లో కలర్ పుచ్చకాయ మాట. దీనిలో 92% అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసి విటమిన్ ఏ, బి, సితో పాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా లభిస్తాయన్నమాట. సో, ఈ పైన లోపల ఉండే ఈ యెల్లో కలర్ మొత్తం కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు సలాడ్‌తో పాటు. వీటన్నిటిని మనం హ్యాపీగా ఎలా అయినా తినొచ్చు. అలా కాకుండా ఇంకొకటి కూడా ఏంటంటే దీని వేస్టేజ్ తొక్క ఏదైతే ఉంటుందో అది కూడా పాడేయకుండా ఆ గ్రీన్ కలర్‌ది గానీ, లేదు అనుకుంటే ఆ వైట్ కలర్‌లో ఉండేది కానీ దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది తినడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్డ్‌గా ఉంటుందిమాట. సో, ఇంకొకటి ఏంటంటే ఈ యెల్లో కలర్ పుచ్చకాయ తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది మాట. ఇంకొకటి విషయం ఏంటంటే ఇది క్యాన్సర్ ప్రివెంటివ్‌గా కూడా పనిచేస్తుందండి. అవును. అంటే క్యాన్సర్ రాకముందే మనం దీన్ని తినడం అయితే స్టార్ట్ చేస్తే క్యాన్సర్ అనేది రావడం అనేది తగ్గుతుంది మాట. ఆ అవకాశాలు తక్కువుంటాయి. సో, ఎప్పుడూ రెడ్ కలర్‌వే కాదు, ఇలా యెల్లో కలర్ పుచ్చకాయ ఎప్పుడు దొరికినా సరే ఖచ్చితంగా అయితే తినండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మాట. అండ్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఓకేనా? అండ్ సింపుల్ అండి, రెసిపీ ఏం లేదు. గింజలు లేకుండా తీసుకుని మనం మిక్సీలో వేసుకుని ఆ ముక్కల కింద కట్ చేసుకుని ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొంచెం లైట్‌గానే షుగర్ 1 స్పూన్ అయితే నేను వేశాను. తర్వాత కొంచెం మిల్క్ వేశాను అంతే. దాన్ని మనం ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.